ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎంతటి మేధావి, ఎంతటి గొప్పవారు అన్నది అందరికీ తెలిసింది. ఇంతటి ఆర్థిక నిపుణుడు లేడు అనిపించుకోనున్నాడు. అంతేకాదు ఈ రోజు భారతదేశం తాను ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటుందంటే పునాదులు వేసి పరిపుష్టం చేసిన ఘనత మన్మోహన్ సింగ్దే అని తేట తెల్లమైన తరువాత ఆయన కీర్తి మరింతగా విస్తరిస్తోంది. దాంతో పాటుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ కూడా ఉంది. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించాలి అంటే అది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్దల చేతులలో ఉంది. కేంద్రం తలుచుకుంటే అది సుసాధ్యమే అవుతోంది. పైగా దేశమంతా దానిని ఆమోదిస్తారు. అందువల్ల ఈ విషయం మీద బీజేపీ పెద్దలు సీరియస్ గానే ఆలోచించొచ్చు అని అంటున్నారు. ప్రతి ఏటా జనవరి 26న పద్మ పురస్కారాల గ్రహీతల జాబితాను విడుదల చేస్తారు. దాంతో పాటుగానే భారతరత్న ఎవరికి ఇస్తారో వారి పేర్లు కూడా విడుదల చేస్తారు. అలా చూసుకుంటే అతి తక్కువ రోజులలోనే ఈ అవార్డు ఎవరికి దక్కుతుందో తెలుస్తోంది. గతసారి 2-3 విడతలుగా కొందరు ప్రముఖులకు భారతరత్న అవార్డుని కేంద్రం ప్రకటించింది. ఈసారి కొత్త ఏడాదికి కొత్త రోజుల ముందే కన్ను మూసిన మన్మోహన్ సింగ్ పేరుని భారతరత్న అవార్డు జాబితాలో చేర్చవచ్చు అని అంటున్నారు. మన్మోహన్ సింగ్ కి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆయన స్మారక చిహ్నం కోసం భూమిని కేటాయించాలని ఆలోచన చేస్తోంది. దాంతో ఇప్పుడు భారతరత్న కూడా ఇచ్చేందుకు వీలు ఉంటుందేమో అని అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన గాంధీ కుటుంబీకుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి 2 దఫాలు ప్రధానిగా చేసిన ఒక సాధారణ నాయకుడు. పైగా ఆయన ఆర్థిక విధానాలు సర్వజనామోదం పొందాయి. దాంతో ఆయనకు భారతరత్న ప్రకటించడం ద్వారా బీజేపీ ఆయన అభిమానులను కూడా సంతోషపెట్టేందుకు యత్నించవచ్చు అని అంటున్నారు. అలా కాంగ్రెస్ చేయలేని పనులను తాము చేశామని, మహనీయులను పెద్దలను గౌరవించడంలో తరతమ భేదాలు చూపించలేదని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మీద పైచేయి సాధించవచ్చు అని అంటున్నారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ కూడా భారతరత్న అవార్డుని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందువల్ల మన్మోహన్ సింగ్ కి ఆ అత్యున్నత గౌరవం దక్కవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.